2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. అడల్టరీలో సెక్షన్ 497 ఐపీసీ అసలు ఇది ఏం చెప్తోంది? అండ్ జనరల్గా మనం చూసుకుంటే అడల్టరీకి వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉంది. కొంతమంది ఎమోషనల్గాను ఫిజికల్గాను ఒక్కొక్క రిలేషన్షిప్ మెయింటైన్ చేసిన తర్వాత అందులో వచ్చేటువంటి రెగ్యులర్గానే చూసేటువంటి ప్యాటర్న్లో కనుక మనం చూస్తే ఆ రిలేషన్షిప్లో వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిందే అసలు ఈ సెక్షన్ ఏం చెప్తుంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ పృథ్వీరాజ్ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. నమస్తే నాగరాజ్. జనరల్గా అడల్టరీలోనే సెక్షన్ 497 ఇది ఏం చెప్తుంది సార్? అసలు ఎవరైనా సరే పెళ్ళైనటువంటి ఒక ఆడవాళ్ళతోటి అక్కడ డిస్క్రిమినేషన్ చూపించింది దీంట్లో సెక్షన్లో. పెళ్ళైన ఆడవాళ్ళతోటి ఏదైనా బయట వ్యక్తి, పెళ్ళైన వ్యక్తి కావచ్చు, పెళ్లి కాని వ్యక్తి కావచ్చు, భార్యగా వ్యవహరిస్తూ ఆ అమ్మాయితోటి సహజీవనం కానీ కాపురం కానీ చేస్తున్నాడు అనుకోండి, దానిని భర్త కేసు పెట్టినా లేకపోతే బంధువులు కేసు పెట్టినా సరే, పక్కింటోడి కేసు పెట్టినా సరే, దాన్ని అడల్టరీ కింద ట్రీట్ చేసి అతనికి 5 సంవత్సరాలు పనిష్మెంట్ ఇచ్చారు. ఆడవాళ్ళని అబెటర్ కింద, అంటే ఈ సెక్షువల్ ఇంటర్ కోర్స్ని ప్రోత్సహిస్తున్నందుకు ఆడవాళ్ళని కూడా అబెటర్ కింద పనిష్మెంట్ ఇచ్చాడు 5 years. దీంట్లో నష్టపోతున్న ఇద్దరులో ఎవరంటే ఆడవాళ్ళు. ఏదో మోసగించబడో లేకపోతే ఆరోపించబడో, చాలా వరకు ఏంటంటే ఇదంతా కూడా ఆరోపించబడుతూ ఉంటుంది. నువ్వు పలానా వాళ్ళతో ఉంటున్నావు, ఆరోపణే, అది ప్రూవ్ చేయడం చాలా కష్టం. రేప్ కింద కూడా రాదు ఇది. దానిలో ఏమవుతుందంటే అమ్మాయికి కళంకిత కింద ముద్ర పడిపోతుంది. మన ఎప్పటి నుంచో హిందూ సమాజంలో కానీ ఏదైనా మీ ఉన్నటువంటి సమాజం, ప్రస్తుతం భారతదేశ సమాజంలో చూస్తే కనుక ఆ అమ్మాయి పతివ్రత కాదు, ఆ అమ్మాయిని దోషి కింద చెప్పి ఒక రకమైనటువంటి ట్రామాలోకి తీసుకెళ్ళిపోతుంది సమాజం. దీనిలో ఇది ఒక 197 సంవత్సరాల నుంచి ఈ విధంగా ఆడవాళ్ళకి వ్యతిరేకంగా వచ్చేటువంటి సెక్షన్ కింద చెప్తారు. ఆ అమ్మాయి చేసిన తప్పు ఏంటి అంటే మోసగించబడటం. మోసం చేయటం కాదు, మోసగించబడటం. మోసగించబడినందుకు అమ్మాయి పనిష్మెంట్ ఏంటంటే అబెటర్ కింద 5 years పనిష్మెంట్. అతను వచ్చి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని చెప్పేస్తే దీంట్లో దోషి ఎవరు? విటుడు, ఎవరైతే వచ్చాడో అతను. కానీ ఈ అమ్మాయికి పనిష్మెంట్ రావటం ఏంటి? చాలా పెద్ద తప్పే జరుగుతుంది ఇక్కడ అని చెప్పి కాన్స్టిట్యూషనల్ కోర్టు జోసెఫ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఏమని ఫైండింగ్ ఇచ్చిందంటే, హస్బెండ్ ఈజ్ నాట్ ఏ మాస్టర్ ఆఫ్ ఉమెన్. ఓకే, అతనేవాడు మాస్టర్ చెప్పడానికి, అసలు వాడేవాడు నిర్దేశించడానికి, నువ్వు పలానా అమ్మాయి వాడితో తిరుగుతున్నావు, తప్పు చేసావు, నీకు పనిష్మెంట్ అని చెప్పడానికి ఏంటి? అసలు ఈ సెక్షన్ ఫండమెంటల్ రైట్స్ని కట్టేలు చేస్తుంది. అదే ఇతను కనుక దొంగచాటుగా ఎవరితో తిరుగుతామంటే పనిష్మెంట్ కాదు. కానీ ఇతను ఏదైనా వ్యభిచార గృహాలకు వెళ్ళి ఎక్కడైనా సరే తిన యొక్క ఆనందాలు పంచుకుంటే ఇది అడల్టరీ కింద రాదు. అమ్మాయికి మాత్రమే పనిష్మెంట్ ఇచ్చేశారు. దీంట్లో అన్యాయం జరుగుతుంది, దీనిని ఖండించాలి అని చెప్పి అసలు ఈ 2018లో ఏం చేశారంటే జడ్జిమెంట్, ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ జోసెఫ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో అసలు ఈ సెక్షన్ నిర్వీర్యం చేసేసారు. నిర్వీర్యం చేసిన తర్వాత కొత్తగా అమెండ్ అయినట్టు బిఎన్ఎస్లో విపరీతమైన చర్చ జరిగి, ఎస్ కరెక్టే, ఫండమెంటల్ రైట్స్ కట్టేలు అవుతుంది, స్వేచ్ఛగా బతికేటువంటి హక్కు ఏదైతే ఉందో దానికి ఇది ఖచ్చితంగా ఒక పెద్ద ఆటంకం అవుతుందని చెప్పి అసలు సెక్షనే తీసేశారు. అసలు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ 497 ఛాయలు కూడా లేకుండా చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆడవాళ్ళ యొక్క స్వేచ్ఛ అనేది పెరుగుతుంది. ఇంట్లో భర్త పలానా వాళ్ళతో తిరుగుతున్న వాళ్ళని జీవితాంతం తప్పు పట్టడం. మగవాడైతే తిరగచ్చు, మగవాడైతే ఎట్లయినా చేయలేకపోయి, ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి పలానా వాళ్ళతో తిరుగుతున్నావు అని చెప్పి స్నేహంతో అమ్మాయిని సూట్ మోటలతో మాటలు అనటం కానీ, ఇదంతా కూడా ఒక సోషల్ రాంగ్ కింద ఉండకూడదు అని చెప్పేసి తీసేయడం జరిగింది. దీనిలో ఒక వినూత్నమైనటువంటి చేంజ్ ఏంటంటే, ఇప్పుడు వ్యభిచార గృహాల్లో ఉండేటువంటి వాళ్ళు పట్టుకునేదంతా కూడా దీని మీద పట్టుకుంటారు. నువ్వు పలానా వాళ్ళతో ఉన్నావు అని చెప్పి ఆల్మోస్ట్ ఆల్ అన్ని పోలీస్ స్టేషన్లో కూడా వ్యభిచార కేసులో కనుక లేకపోతే వేరే వాడితో తిరుగుతున్నావు అనే దాని మీద అసలు పోలీసు వాడు ముందుకు వెళ్ళడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఇట్స్ ఎన్ క్రైమ్ కాదు ఇప్పుడు. అవునవును, నిన్నటి వరకు ఉంది, ఈరోజు క్రైమ్ కాదు. క్రైమ్ కాదు అంటే ఏంటంటే తన ఇష్టం వచ్చినట్టు బతికేటువంటి హక్కు ఆడవాళ్ళకు ఉంది. దాని మీద పీటా యాక్ట్ కానీ, ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కానీ, సీతా యాక్ట్ కానీ, ఇవన్నీ కూడా వచ్చినప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు ఈ రకంగానే బతకాలని చెప్పినవి తప్ప, ఆడవాళ్ళు ఒక వృత్తిలోకి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏ పరిస్థితిలో వెళ్ళారు అన్నది ఆలోచించలేదు సమాజం. వాళ్ళకి గతి లేక, ఎటువంటి ఆధారం లేక, ఆదాయం లేక వెళ్తున్నారని చెప్పేసి మన శిక్షా స్మృతులు కానీ,
మన సమాజం కానీ ఆలోచించే పరిస్థితులు లేదు. ఒకవేళ ఏదైనా అమ్మాయిని కనుక బుక్ చేయాలి అంటే కనుక ఆధారం దొరకదు కదా. ఇప్పుడు వాడు ఏదైనా సరే అమ్మాయి ఎక్కడో దొరికింది, ఏదో లాడ్జ్లో దొరికింది, ఏదైనా ఇల్లులో దొరికింది, నిజంగా జరిగిందా లేదా కూడా పోలీసు ఆలోచించాడు. వాడు ఏమైనా అరెస్ట్ చేస్తాడు? ఆ అమ్మాయి ఏదో ఇరాన్ తప్పు చేసింది, అక్కడ ఒక గృహం నడిపేస్తుందని ఇచ్చిస్తాడు. కానీ అటువంటిది ఒక ఆడవాళ్ళని కించపరిచేదంగా ఉంది కదా తప్ప ఆడవాళ్ళని ఆడవాళ్ళకి ఉన్నతిని తీసుకొచ్చేటట్లు లేదు. అందుకని దానిని ఉద్దేశించి ఏం చేస్తే అసలు ఈ అడల్టరీ అనే సెక్షన్ తీసిపడేద్దాం. వ్యభిచార గృహాలు నడుపుతా అక్కడ కనుక బలవంతంగా పెట్టే ఆడవాళ్ళకి మాత్రమే ప్రొటెక్షన్ ఇచ్చింది తప్ప ఈ రెగ్యులర్గా వాళ్ళకై వాళ్ళు కనుక ఏదైనా దాన్ని డబ్బు లేకపోతే వాళ్ళ పడుపు వృత్తి కనుక తీసుకుంటే మాత్రం దీన్ని ప్రొటెక్షన్ కింద ఇచ్చేసేస్తుంది. యాజ్ ఆఫ్ నౌ ఉమెన్ ఆర్ ప్రొటెక్టెడ్ ఇన్ ఇండియా. బేసిక్ ఫండమెంటల్ రైట్స్ కిందకి తీసుకుని వచ్చారా సార్? ఫండమెంటల్ రైట్స్ కట్టేలు అయిపోతున్నాయి. రైట్ టు లైఫ్ అన్నది ఒకటి ఉంది. రైట్ టు లైఫ్ అని ఏమంటారు? నేను ఎట్లయినా బతకచ్చు, నేను బతికే హక్కు నాకుంది. ఇప్పుడు భర్తకి ఏదైనా మాట్లాడే హక్కు అయితే దీనికి సంబంధించింది అయితే లేదు. భర్తకి ఇంకా కానీ దీంట్లో ఏం చేశారంటే డైవర్స్ వేసేటప్పుడు మాత్రం దీన్ని ఒక గ్రౌండ్ ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే సెక్షన్ 13లో ఒక గ్రౌండ్ ఏంటంటే అడల్టరీ అనేది ఒక గ్రౌండ్. పారమోర్ అంటాం. వేరే వ్యక్తితోటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటే కనుక అడల్టరీ కింద వాడిని కన్సిడర్ చేసి డైవర్స్ అయితే ఇస్తారు. నీకు ఇష్టం లేకపోతే డైవర్స్ తీసుకో అన్న వరకు ఇచ్చారు. మిలిటరీలో కూడా దీన్ని క్రైమ్ కింద చూస్తున్నారు ఇప్పటికీ ఏంటంటే మిలిటరీ వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే ఇట్లాగా అడల్టరీ చేస్తే స్టిల్ దేర్ పనిష్మెంట్. ఆ 2 జోన్స్లో తప్ప బయట సమాజంలో ఎవరైనా ఆడవాళ్ళు అడల్టరీ పేరు చెప్పి అరెస్ట్ చేయడానికి పోలీసులకి హక్కు లేదు. ఓకే. అండ్ అబ్సల్యూట్ ప్రొటెక్షన్ ఫర్ ఉమెన్. ఎలా సార్ అంటే దీనికి రెఫరెన్స్ ఏది, ఏ కోర్టులో దీనికి సంబంధించిన కేసు? జోసెఫ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. మనకి స్టీవ్ జోసెఫ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018 మిశ్రా గారు ఇచ్చిన జడ్జిమెంట్ మనం దీని ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కింద పెట్టుకుంటాం. అప్పుడు విమర్శలు వచ్చినాయి, అనేకమైన విమర్శలు వచ్చినాయి. ఒక రకంగా చెప్పాలంటే హేతుబద్ధమైనటువంటి సంస్థలు కూడా ఇది చాలా పెద్ద తప్పు, అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఏదో గొడవ పెట్టారు తప్ప తర్వాత దాని మీద అనేకమైన చర్చలు జరిగినాయి, పార్లమెంట్లో చర్చలు జరిగినాయి. లేదు ఆడవాళ్ళకి అన్యాయం అవుతున్నారు దీనివల్ల. నిజంగా చెప్పాలంటే ఒక రెడ్ లైట్ ఏరియానో లేకపోతే ఇంకో ఏరియానో చెప్పి ఒక ఏరియాని డిక్లేర్ చేసేసి అక్కడ ఆడవాళ్ళు మసులుతూ ఉంటేనే ప్రమాదం కింద చూపించారు. దాని నుంచి ప్రొటెక్షన్ రావాలంటే ముందు ఈ శిక్షణ తీసేసేసేయండి ఫస్ట్. ఎటు పీటా యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కింద ప్రొటెక్షన్ ఉంది. ఎవరికి చిన్నపిల్లలు కానీ ఎవరైనా బలవంతంగా కనుక అక్కడ ఏమైనా కొన్ని వ్యభిచార గృహాలు నడుపుతున్నా లేకపోతే ప్రాస్టిట్యూషన్ హోమ్ నడుపుతున్నా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చారు. వాళ్ళని ఆ లేబుల్ వేయకండి, స్టాంప్ వేయకండి, ప్రాస్టిట్యూట్ అనే స్టాంప్ వేయకూడదు అనే ఉద్దేశంతో ఈ సెక్షన్ పూర్తిగా తీసేయడం జరిగింది. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.